నిన్న ఒక వీడియోలో ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్ అంటే పాకిస్తాన్ వాడి న్యూక్లియర్ ఫెసిలిటీ, సో దీని అసలు యజమాని అమెరికా అని చెప్పి మాట్లాడాం. సో ఇప్పుడు అమెరికా యొక్క ఉప అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్, సో ఈయన పాకిస్తాన్ యొక్క ప్రధానికి ఫోన్ చేసి, మూర్ఖుడా అంటే నేను డ్రమటైజ్ చేసి చెప్తున్నానండి, మూర్ఖుడా నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అసలు పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసా, మిమ్మల్ని అందుకే కరెక్ట్గా అజాదుద్దీన్ ఓవైసీ స్టూపిడ్ జోకర్స్ అని అన్నాడు, నిన్ని అలాగే మీ అసీం మునీర్ ఇద్దరిని కలిపి. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలి, నువ్వు ఏడవాలి, కానీ నువ్వేం చేస్తున్నావు, మేమే గెలిచేము అని చెప్పి పాకిస్తాన్లో డాన్సులు చేస్తున్నారు. ఇది ఏదైనా అర్థం ఉందా? ప్రపంచము నిన్ను ఎలా చూస్తుంది? నువ్వు ఒక విక్టిమ్వి, నువ్వు అక్కడ భారత్ చేతుల్లో తన్నులు తినిన ఒక విక్టిమ్ని. ఇది ఎలా చెప్పాలంటే ఒక కామెడీ చిత్రం, ఇందులో ఒక ప్రముఖ కామెడియన్ ఉంటాడు, ఇతను విలన్ చేతిలో చిక్కుకుంటాడు. సో విలన్ వచ్చి వీడిని చితక బాదుతాడు, షర్ట్ అంతా చిరిగిపోతుంది, మీకు జుట్టు రేగిపోయి ఉంటుంది, ఒక చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు. ఇంతలో ఒక ఇద్దరు అటు వస్తారు, వచ్చి అయ్యో కొట్టిన వీడే ఇలా ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో అనుకుంటూ వెళ్ళిపోతారు. అలాగా పాకిస్తాన్ వాడిని చూసారో అనుకోండి, వాడు ఇవాళ ఇంతలాగా తన్నులు తిని విజయోత్సవాలు మేమే గెలిచాము, ఇది ఏంట్రా, ఎందుకు ఇలా చేస్తున్నావు? సో ఇలాగ శుభ్రంగా క్లాస్ తీసుకోవడంతో ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు బహల్వాల్పూర్ని అంటారు చూసారా అండి, ఇక్కడ జైషీ మహమ్మద్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. సో ఇందులో అజార్ మహమూద్ అనబడే కరుడు కట్టిన తీవ్రవాది ఉంటాడు, అతనికి సంబంధించిన విద్యార్థులు. సో వీళ్ళందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేసి జిహాద్ అంటాడు, హోలీ వార్ అంటాడు, భారత్ మీదకి వెళ్ళండి అని చెప్పి ఆయుధాలు ఇచ్చి డబ్బు ఇచ్చి పంపిస్తారు. సో అందులో ఇతనికి ఒక డెప్యూటీ మౌలానా అబ్దుల్ అజీజ్ అని అంటారు. వీడు రెచ్చిపోయి, అంటే మీకు పుల్వామా దాడులు అనండి, యూరీ దాడులు, అలాగే మన పార్లమెంట్ మీద జరిగిన అటాక్స్, ఇదంతా కూడా సూత్రధారి ఇతనే. సో ప్రతి ఒక్క సందర్భంలో భారత్కి వ్యతిరేకంగా మీ దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను, మీ దేశంలో రక్తము పారుతుంది, ఇవి మాట్లాడతాడు. సో ఇప్పుడు ఈ బహల్వాల్పూర్ మీద మనం దాడులు చేశాం, మీకు ఏకంగా 100 మందికి పైగా తీవ్రవాదులు చనిపోయారు. అందులో ఈ అబ్దుల్ అజీజ్ అనేవాడు తప్పించుకున్నాడు. తప్పించుకున్నవాడు మీకు మామూలుగా ఉండాలి కదా, సైలెంట్గా ఎక్కడో దాక్కోవాలి కదా. మళ్ళీ ఇంకొక మీటింగ్లో ఈ భారత్ అంతు చూస్తాను అన్నాడు. సో నిన్నటికి నిన్న వచ్చిన వార్త, మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్లో ఇతను చనిపోయి ఉన్నాడు. అంటే మిస్టరీ గన్మ్యాన్, పులి దగ్గర తప్పించుకున్నవాడు సింహము వద్దకు వెళ్ళి దొరికిపోయాడు. సో ఇలా చనిపోయి ఉన్నాడు. అంటే ఇది పాకిస్తాన్ యొక్క పొజిషన్. మీకు గుస్గుస్కే మారేంగే అన్నప్పుడు చేసి చూపించేమా లేదా? యూ వాక్ ద టాక్, నువ్వు ఏం చెప్పావో అది చేసి చూపిస్తావు. ఇది భారత్ యొక్క స్టేటస్ క్వో. అలాంటిది నువ్వేం చేస్తున్నావు? ఏమీ చెయ్యకుండా నేను చాలా చేసేసాను, చాలా అద్భుతంగా యుద్ధంలో గెలిచాను, పండుగ చేసుకుంటున్నావు. నువ్వు ఒక ఫేక్ ఫోటోని తీసుకొచ్చి మీ అసీం మునీర్ నీకు బహుమతిగా ఇస్తున్నాడు. ఏంట్రా ఇది? ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? మర్యాదగా ఒక కొత్త రిపోర్టు తయారు చేయి. ఇందులో భారత్ ఏం చేసిందో ఆ దోసేర్ అనబడే మీకు అతి ముఖ్యమైన రిపోర్టును విడుదల చెయ్యని అమెరికా వాళ్ళు చాలా పెద్ద క్లాస్ తీసుకున్నారు. దాంతో నిన్నటికి నిన్న ఇండియా టుడేలో ఒక చాలా పెద్ద రిపోర్ట్, ఇందులో పాకిస్తాన్ వాళ్ళ డోసేర్ అంటే భారత్ మా మీద ఎలాంటి దాడులు చేశారు, ఈ ఎయిర్ స్ట్రైక్స్ ఏమిటి అన్నప్పుడు బిత్తరపోయే నిజాలు వాడికి తెలుసు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, పెద్ద స్థాయిలో ఎయిర్ స్ట్రైక్స్ చేసి 9 టెర్రర్ క్యాంప్స్ అంటున్నాము, 11 ఎయిర్ బేసెస్ అంటున్నాం, ఇంతే ఇదే మాట్లాడుతున్నాం. పాకిస్తాన్ వాడు ఏం చెప్తున్నాడో చెప్పమంటారా? ఇంకొక 6 అతి ముఖ్యమైన అంటే మాలిర్ కంటోన్మెంట్ అని అంటారండి. పాకిస్తాన్ యొక్క సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ డిపో చాలా చాలా పెద్దది. మొత్తము మిసైళ్ళు ఇక్కడే వాడు మోహరించి ఉంచుతాడు. దీని మీద భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇది ఒక షాకింగ్ వార్త.
ఎందుకంటే మీ మిజైల్ డిపో మీద దాడులు జరిగాయి అనుకోండి, ఆ నష్టాన్ని మీరు భర్తీ చేయడము ఇప్పుడప్పుడే అవ్వదండి, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అట్లాగే చూడండి, మనం ఆలోచిస్తున్నది ఈ ఎల్ఓసి చుట్టూర్త, పిఓకే ఎల్ఓసి చుట్టూర్త ఉండే ఈ తీవ్రవాదుల క్యాంపులు, అలాగే వాళ్ళ ఎయిర్ బేసెస్ అంటున్నాం. ఈరోజు పాకిస్తాన్ వాడు ఏంటి ఎలా క్లెయిమ్ చేస్తున్నాడంటే, 3 వారాల క్రితం నేను ఒక వీడియోలో మాట్లాడాను, ఎంటైర్ పాకిస్తాన్ మా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క రేంజ్లో ఉంది, మీరు చెయ్యగలిగిందల్లా పెద్ద పెద్ద గొయ్యలు తవ్వి అందులో దాక్కోండి, మేక్ ఎ బిగ్ హోల్ అండ్ హైడ్ ఇన్ ఇట్ మాట్లాడాం. సో ఇవాళ అదే నిజమా? స్వయంగా పాకిస్తాన్ వాడు చెప్తున్నాడు. ఎలాగా? వాళ్ళు ఏకంగా మా పేష్వార్ అనబడే నగరం, అంటే మీకు భారత్ సరిహద్దుల నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉండే పేషావర్ మీద కూడా భారత్ దాడులు చేసింది. అంటే భారత్ సరిహద్దుల నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉండే పేషావర్ అనబడే చాలా పెద్ద నగరం, ఇక్కడ కూడా వాళ్ళు దాడులు చేశారు. అంటే మనము బ్రహ్మోస్ గురించి మాట్లాడుతున్నాం, బ్రహ్మోస్ వర్షము కురిపించాం వాళ్ళపైన అంటున్నాం. అలా కాదండి, 1000 కిలోమీటర్లు అన్నప్పుడు మీరు ఎలాంటి అస్త్రాన్ని వాడి ఉంటారు? ఇవాళ యుద్ధ నిపుణులు అందరూ మాట్లాడే విషయం ఇది. ఎందుకంటే బ్రహ్మోస్ అన్నప్పుడు 290 కిలోమీటర్ల దూరము మాత్రమే, ఇంకా ఎక్స్టెండెడ్ అంటే 400 కిలోమీటర్స్. దీనిని మీకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒప్పుకోదు. ఎందుకంటే ఈ మిజైల్ రీజిమ్కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు ఎక్స్పోర్ట్స్ చెయ్యాలి అంటే 300 కిలోమీటర్స్ దాటకూడదు. కాబట్టి ఇవాళ మనం ఏం క్లెయిమ్ చేస్తున్నాము? బ్రహ్మోస్ అంటే 290 కిలోమీటర్స్ మాత్రమే. అంటే ఫిలిప్పైన్స్కి ఇవ్వండి, అర్మీనియాకి ఇవ్వండి, వియత్నాంకి, ఈ రేంజ్ అంతా కూడా 290 కిలోమీటర్స్. మరి ఎలాంటి ఒక మిజైల్ను మనం వాడాము అంటే, పాకిస్తాన్ అనేది ఒక ల్యాబ్, మన వద్ద ఉండే అత్యుత్తమమైన అస్త్రాలను వాడి చూద్దాము, ఏమవుతుంది? వార్ ప్రూవెన్ టెక్నాలజీ. యుద్ధములో ఈ అస్త్రాన్ని మేము వాడాము, ఇది పనిచేసింది, ఇంత ఎఫిషియెంట్గా పనిచేసింది, దీని ధర ఇంత, కావాలంటే కొనుక్కోండి. దీన్నే వార్ ప్రూవెన్ టెక్నాలజీ, వార్ ప్రూవెన్ వెపన్స్. మీ దగ్గర ఆయుధాలు ఉంటాయి, ఈ ఆయుధాలను మీరు వాడారా, ఎక్కడైనా ప్రూవ్ చేశారా అని చెప్పి కొనేవాళ్ళు అడుగుతారు. ఇవాళ బ్రహ్మోస్ ప్రూవ్ అయిపోయింది, ఆకాష్ ప్రూవ్ అయిపోయింది. మరి ఇవాళ ఈ పేషావర్ అనబడే నగరం మీద చాలా పెద్ద దాడులు చేశారు. అక్కడ లోకల్గా ఉండే ఎయిర్ బేస్ ధ్వంసం అయ్యింది. ఫోటోలతో పాకిస్తాన్ వాడు ఈ దోషేర్లో వాడు చెప్తున్నాడు. అలాంటప్పుడు ఇవాళ అందరూ మాట్లాడేది, మన వద్ద లాంగ్ రేంజ్ మిజైల్ సిస్టమ్ అంటే అగ్ని. అంటే ఏకంగా మీరు పాకిస్తాన్పై అగ్ని మిజైల్ టెక్నాలజీని వాడారా? అగ్ని 1 అన్నారు అనుకోండి, 700 కిలోమీటర్లు. అదే అగ్ని 2 అన్నారు అనుకోండి, ఏకంగా 2000 కిలోమీటర్లు. సో ఖచ్చితంగా మనము అగ్ని 2 వాడి ఉంటాము. అగ్ని 2 అన్నప్పుడు ఏంటి? న్యూక్లియర్ వార్ హెడ్ను కలిగిన ఒక అతి ప్రమాదకరమైన మిజైల్ సిస్టమ్. సో దీనిని మనం పాకిస్తాన్ మీద వాడేమో అన్నప్పుడు, వాడు అక్కడ మేము గెలిచేమో అని చెప్తే ఎవడైనా నమ్ముతాడా? సో వాడు ఏడవాలి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అయ్యో భారత్ ఏకంగా పాకిస్తాన్పై అగ్ని లాంటి అడ్వాన్స్డ్ మిజైల్స్ను వాడారంట కదా, పాపము వీడు ఇలా అయిపోయాడని ఏడవాలి. అది వదిలేసి ఈ గిఫ్ట్లు అంటావు, ఫోటోలు అంటావు, విజయోత్సవాలు అంటావు, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అమెరికా వాడు చాలా పెద్ద క్లాసు పాకిస్తాన్ వాడికి తీసుకోవడంతో ఈ దోషేర్లో వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, 11 ఎయిర్ బేసులు కాదండి, ఇంకొక 6 ఎక్స్ట్రాగా కలుపుకోండి. ఇన్సైడ్ పాకిస్తాన్ మీకు 1000 కిలోమీటర్ల లోపల భారత్ యొక్క లాంగ్ రేంజ్ మిజైల్స్ వచ్చి మా నగరాన్ని ధ్వంసము చేసింది అని వాడు ఇవాళ ఒప్పుకుంటున్నాడు. మరి ఇక మీద వాడు ఏడుస్తాడా, నవ్వుతాడా? మీకు అపజయము అంటాడా, విజయం అంటాడా? సో మీకు పాకిస్తాన్లో ఉండే నిపుణులు వీళ్ళను కూర్చోబెట్టి క్లాసు తీసుకుంటే అప్పుడైనా వీళ్ళకి జ్ఞానము వస్తుందా? ఇదంతా ఆలోచించాలి. మొత్తానికి వాడు చెప్పాల్సిన నిజాలు ఇవాళ ప్రపంచానికి క్లియర్ కట్గా చెప్పాడు. అంటే మన దాడులు ఏ లెవెల్లో ఉన్నాయంటే మనం అసలు మాట్లాడనే లేదు,
కామ్గా ఉండిపోయాము. ఇదే నిజము. మరి ఇలాంటి సంఘటనలు బయటికి వస్తున్నప్పుడు ఇలా జరిగిందా అన్నప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మన దాడులు అంత డీప్ పాకిస్తాన్లో జరిగాయి అన్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.